recording and transfer me the host rights. Okay guys, good evening to each and everyone, and really ముందు మాట్లాడిన ప్రతి ఒక్క స్పీకర్ కి yeah, really I know of course how you working, మిమ్మల్ని ట్రాక్ చేస్తానే ఉన్నాను కాబట్టి తెలుసు. బట్ ఇప్పుడు మీ ఇంటెన్సిటీ కూడా తెలుస్తా ఉంది, ఎంత సిన్సియర్ గా ఉన్నారు మీరు సొసైటీకి సిన్సియర్ గా హెల్ప్ చేయటము. ఇన్ దట్ వీఆర్ ఫైండింగ్ అవర్ బిజినెస్, ట్రై టు అండర్స్టాండ్. బిజినెస్ కోసం మనం పీపుల్ తో మాట్లాడలేదు, వాళ్ళకి సొల్యూషన్ ప్రొవైడ్ చేసే ప్రాసెస్ లో బిజినెస్ ని జనరేట్ చేస్తున్నాము. ఓకే, దర్ ఇస్ అ లాట్ డిఫరెన్స్. I mean, congratulations to each and everyone, and my special congratulations to Venkatesh sir. మీరు ఆల్రెడీ ఇది నాతో మీరు షేర్ చేసుకున్నారు, మీ అక్క స్టోరీ అంతా. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. అలాంటి ఒక పర్సన్ కి ఈరోజు మనము తిరిగి లైఫ్ ఇవ్వగలుగుతున్నాము అనేది, యా, ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అండి. ఐ అప్రిషియేట్ దట్. అండ్ యా ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్. మన దగ్గర ఉన్నది అద్భుతమైన ప్రోడక్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ. సీరియస్లీ స్పీకింగ్, ఒక్క మన న్యూగా లాంచ్ అయిన ఫ్రూట్ అండ్ వెజ్జీ వాష్ ఒక్క ప్రోడక్ట్ తోటే పర్ మంత్ 1000 పాయింట్స్ చేయొచ్చు. అసలుకి మనము వీ షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ టు అవర్ కార్పొరేషన్. ఎంత ఇన్నోవేటివ్ గా తెస్తారండి ప్రోడక్ట్స్. మార్కెట్ లో వాట్ ఎవర్ ద కాంపిటీషన్ మేబీ, బట్ ఒక్కసారి ఆ సెగ్మెంట్ లో మనం ఎంటర్ అయ్యామంటే వీఆర్ లైక్ రీప్లేసింగ్ మార్కెట్ ని మన ప్రోడక్ట్ తో రీప్లేస్ చేస్తున్నాం. అంత అద్భుతంగా మనకి అంత క్వాలిటీ ప్రోడక్ట్స్. ఇంకా ఈ కాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా మీరు ఎంత పెద్ద ఆపర్చునిటీ మీ చేతిలో పెట్టామనే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఏదైనా ట్రెడిషనల్ బిజినెస్, వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ గా ఉండి బిజినెస్ చేస్తా ఉంటే ఒకసారి కనుక్కోండి. వీలైతే ఒక 2 ప్రోడక్ట్లు 3 ప్రోడక్ట్లు, లేదా మహా అయితే ఒక 5 ప్రోడక్ట్లు 10 ప్రోడక్ట్లకి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వాళ్ళున్న లొకాలిటీ వరకు, నేను ఎంటైర్ టౌన్ చెప్పట్లేదు, వాళ్ళున్న లొకాలిటీ వరకు డిస్ట్రిబ్యూషన్ తీసుకునేదానికి వాళ్ళు ముందుగా పెట్టాల్సిన మార్జిన్ అమౌంట్స్ అవ్వచ్చు, తర్వాత వాళ్ళకి ఇచ్చే టార్గెట్స్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, 150+ ప్రోడక్ట్స్, దాంట్లో హాఫ్ పైన పేటెంటెడ్ ప్రోడక్ట్స్. ఎంటైర్ ఇండియా మొత్తం, అంటే కన్యాకుమారి నుంచి ఇటు కాశ్మీర్ దాకా మనం మార్కెట్ చేసుకోగలిగే పొజిషన్ లో మనల్ని పెట్టిన ఈ కంపెనీని సీరియస్లీ స్పీకింగ్ ఎంత మనము అప్రిషియేట్ చేసినా నాట్ ఈవెన్ స్క్రాచింగ్ కూడా కాదు అన్నమాట. అది అంత ఆపర్చునిటీని మనం చేద్దాం. అందుకే మీరు బాగా గమనించండి, వై అవర్ హైర్ అప్ లైన్స్ ఫ్రమ్ యుఎస్, కాంతి అండ్ లతాగాల, ఈ రోజు వాళ్ళు 1987 లో యుఎస్ లో ఆంవే ఆపర్చునిటీని స్టార్ట్ చేశారు. వాళ్ళు సమ్వన్ ఎవరో ఇంకా మ్యూట్ లో లేరండి, ప్లీజ్ గెట్ ఇన్ టు మ్యూట్. కంటిన్యూస్ గా డిస్టర్బెన్స్ వస్తుంది మీ సైడ్ నుంచి. ఓకే, కాంతి అండ్ లతాగాల గారు చూడండి, 1987 నుంచి దే ఆర్ అసోసియేటెడ్ విత్ ఆంవే. హీఈస్ ఎ న్యూక్లియర్ సైంటిస్ట్. లతా మ్యామ్, షీఈస్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ ఎ వెరీ బిగ్ ప్రైవేట్ హాస్పిటల్. ఓకే, అలాంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళు 87 నుంచి, అంటే ఇప్పుడు తీసుకుంటే 87 to 97, 97 to 2007, 33 years నుంచి అసోసియేట్ అయినారు. అండ్ అవర్ మెంటర్స్ ఫ్రమ్ యుఎస్ నుంచి మణిపాల్ రేణుకారెడ్డి గారు 1989 లో అసోసియేట్ అయ్యారు వాళ్ళు ఆంవేకి. 31 years, ఆల్మోస్ట్ లాస్ట్ 25 years నుంచి దే ఎర్న్ దేర్ ఫ్రీడమ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, దే స్టే అట్ న్యూ జెర్సీ. అండ్ అఫ్ కోర్స్ ఈరోజు మన ప్రశాంతి అండ్ కిరణ్ కూడా న్యూ జెర్సీలోనే ఉన్నారు. దే గాట్ దట్ ఛాన్స్. వాళ్ళని, ఆ కపుల్ ని వాళ్ళ హోమ్ టౌన్ లో వాళ్ళ ఇంట్లో, వీ కెన్ టాక్ టు నరేన్ అండ్ వీ కెన్ అరేంజ్ దట్. ఓకే, యా, ఫెంటాస్టిక్ 31 years ఆఫ్ కెరియర్. అండ్ అఫ్ కోర్స్ సి, ఇప్పుడు మన హైర్ అప్ లైన్స్ ఇండియన్ మార్కెట్ లో తీసుకోండి, ఎంతెంత లాంగ్ కెరియర్స్. గైస్, ఐఎమ్ టెల్లింగ్ యూ, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ మీ చేతిలో ఉంది. ది బెస్ట్ ఆపర్చునిటీ. అంటే మార్కెట్ లో మీరు ఇంకా ఏ ఆపర్చునిటీ అయినా చూడండి, ఆపర్చునిటీ అనగానే ఫస్ట్ మనం మాట్లాడుకునేది మన ఫ్రెండ్స్ తోటి, మన రిలేటివ్ బిజినెస్ అని ప్లాన్ చెప్పగానే ఫస్ట్ మనం మాట్లాడేది ఇన్వెస్ట్మెంట్ ఎంత. వెన్ యూ టాక్ అబౌట్ ఆంవే, దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది 0 to bare minimum. ఇంత చిన్న ఇన్వెస్ట్మెంట్ లో మనకి ఇంత పెద్ద ఆపర్చునిటీ. చెప్తున్నాను కదా, అసలు నిజంగా నిద్రలో పట్టకూడదు ఈ ఆపర్చునిటీని మనము కరెక్ట్ గా అర్థం చేసుకుంటే. దట్స్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్ టు అస్. ఎందుకు అంత రెస్పెక్ట్ ఈ కార్పొరేషన్ అన్నా, మా హైర్ అప్ లైన్స్ అన్నా, బ్రిడ్జ్ వరల్డ్ వైడ్ అన్నా, అండ్ ఎస్పెషల్లీ అవర్ టీమ్
who are traveling with us. We respect each and every individual. They are like miracles in our life, each and every downline. Anta associate అవుతాం మేము వాళ్ళతో. అండ్ ఈరోజు నేను నెక్స్ట్ మాట్లాడే హార్డ్లీ 10 to 15 minutes కొద్దిగా ఫోకస్ చేయండి. సీరియస్లీ స్పీకింగ్, మనం December 29th సెట్ చేసుకున్న గోల్ కి ఇది ఒక కంటిన్యూషన్ అడిషన్ ఇన్ఫర్మేషన్ లాగా అనుకోండి. ఆల్రెడీ 29th we figured it out, and I appreciate friends, each and every business is growing like anything. I'm నేను చూస్తా ఉన్నాను. అండ్ దానికి అడిషనల్ గా ఇప్పుడు నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం మాట్లాడబోతున్నాను అంటే, ఒక కొత్తగా మనతో అసోసియేట్ అవుతున్న ఒక న్యూబీస్, అంటే లైక్ లోకేష్ అవ్వచ్చు అనిల్ వాళ్ళ టీంలో, ఆర్ శ్రీనివాస్ అవ్వచ్చు ఫ్రమ్ దిలీప్ వాళ్ళ టీంలో, కిరణ్ అండ్ ప్రశాంత్ వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి, అండ్ లక్ష్మణ్ ఫ్రమ్ వెంకటేశ్వర గారు అండ్ సుధారాణి వెంకటేశ్వర అండ్ లక్ష్మీ మ్యామ్ టీం నుంచి, అండ్ భాను ఫ్రమ్ ప్రదీప్ అండ్ మోహన్ తులసి ఆర్గనైజేషన్ నుంచి. అంటే ఇక అసోసియేట్ అవబోతున్న ఇంకా న్యూబీస్ అందరినీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాట్ ఐ వాంట్ టు సే అంటే, వన్స్ మీరు బిజినెస్ లో అసోసియేట్ అయ్యి అంటే ప్రాసెస్ యాక్టివిటీస్ అన్ని ఫినిష్ చేసుకున్నారు, మీ ఫైనల్ క్వశ్చనర్ మీ మెంటర్ దాకా వచ్చింది. ఐ వెంట్ త్రూ దట్ ఫైనల్ క్వశ్చనర్ అండ్ ఐ గేవ్ అప్రూవల్ టు యువర్ అప్లయన్స్. యా యూ కెన్ లాంచ్. తనని మన బిజినెస్ పార్ట్నర్ గా మీరు లాంచ్ చేసుకోవచ్చు అని నేను అప్రూవల్ ఇచ్చాను. వన్స్ తను లాంచ్ అయినప్పటి నుంచి, బాగా ఇక్కడ నుంచి వినండి, వన్స్ వాళ్ళు లాంచ్ అయినప్పటి నుంచి ఫస్ట్ 1 month ఏమంటాం మనము, ఇట్స్ అవుట్ అండ్ అవుట్ బీసీటీ టైం. ఓకే, బూట్ క్యాంప్ ట్రైనింగ్. మన మెయిన్ గోల్ ఏంటి, మన న్యూ అసోసియేట్ కి 80+ స్కోర్ చేసేటట్టు హెల్ప్ చేయాలి మనం. తనని గైడ్ చేయటము, తనకి ఆ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయటము. హీ షుడ్ స్కోర్ 80+. దేర్ విల్ బి నోయింగ్ దట్ ద సిన్సియారిటీ, ద కమిట్మెంట్, తను ఎంత ఈగర్ గా ఉన్నాడు తన రిటైల్ ఎస్టేట్ ని ఎస్టాబ్లిష్ చేసుకునేదాన్ని. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, అలాంటిది 1 second గైస్, ఎక్స్క్యూజ్ మీ. అలాగా మనం ఎలా ప్లాన్ చేస్తున్నామంటే, ఇంత దూరం మనం ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. ఓకే, వీళ్ళందరూ ఎప్పుడైతే మనకి బీసీటీ ఫినిష్ చేసి ఇంకా దే ఆర్ సెట్ టు ఎస్టాబ్లిష్ దేర్ బిజినెస్, ఇంక సెట్ అయిపోయినారు వాళ్ళు. ఆ టైంలో అక్కడి నుంచి అంటే బీసీటీ అయిపోయింది, 80+ స్కోర్ చేశారు. ఆ డేట్ కాడి నుంచి 12 months మాక్సిమం పీరియడ్ వాళ్ళకి ఎక్స్ట్రాగా 1 lakh ఇన్కమ్ లో వాళ్ళని పెట్టాలి. ఇఫ్ దే ఆర్ కమిటెడ్, దట్ ఈస్ లైక్ అండర్లైన్, గుర్తుపెట్టుకోండి. అదొక్కటే ఇక్కడ క్లాజ్, ఇంకేం క్లాజ్ లేదు. ఇఫ్ దే ఆర్ కమిటెడ్, ఇఫ్ దే ఆర్ డిసిప్లైన్డ్, ఇఫ్ దే ఆర్ రెడీ టు, దే ఆర్ లైక్ ఎ గో గెటర్, అటువంటి ఐ మీన్ మైండ్ సెట్ కానీ వాళ్ళకు ఉంటే, యా 1 year is like a maximum time వాళ్ళు extra 1 lakh income from our business. That is straight away your mentor promise, PJT ప్రామిస్. అది నేను ప్రామిస్ చేస్తున్నాను మీ అందరి తరపున, మన న్యూబీస్ కి నేను ప్రామిస్ చేస్తున్నాను. 1 year, దానికి క్లియర్ కట్ గేమ్ ప్లాన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ 0 స్టేజ్ నుంచి ఆ పర్ మంత్ 12 months లోపల 1 lakh అనే ఇన్కమ్ కి రీచ్ అవ్వడానికి వాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఏంటి, ఫస్ట్ అసలు ఏమేం జరగాలి, నేను మీకు ఒక 3-4 slides చూపిస్తాను. ఆల్రెడీ 1 second ఐ విల్ షేర్ విత్ యూ. గైస్, నా స్క్రీన్ విజిబుల్ అండి? కెన్ ఎనీవన్ కన్ఫర్మ్ మీ? yes sir. యా, థ్యాంక్ యూ. ఫస్ట్ జరగాల్సింది పర్సనల్ ప్రొడక్టివిటీ. ఇక్కడ కరెక్షన్ జరగాలి. ఇట్ మే బి యూ ఆర్ యువర్ న్యూ బిజినెస్ అసోసియేట్, ఇక్కడ కరెక్షన్ జరగాలి. పర్సనల్ ప్రొడక్టివిటీ, మన పర్సనల్ గా మనం ఎంత ప్రొడక్టివ్ చేసుకుంటున్నాం, మన టైం నవ్వచ్చు, ఈ ఆపర్చునిటీ నవ్వచ్చు. బాగా అర్థం చేసుకోండి, మీ టైం అండ్ ఎస్పెషల్లీ దిస్ ఆపర్చునిటీ. అంటే ఎలా చెప్పాలా, ఐ మీన్ అంతే కదా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీ కంపెనీస్ లో కూడా, మీరు జాబ్ చేస్తున్న ప్లేసెస్ లో కూడా, వై దట్ కంపెనీ ఇస్ పేయింగ్ యూ అంటే, యా మీ పర్సనల్ ప్రొడక్టివిటీ అక్కడ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి దట్ కంపెనీ ఇస్ పేయింగ్. ఇఫ్ యూ డోంట్ పర్ఫార్మ్ వెల్, జస్ట్ దే విల్ సాక్ యూ అవే. ఓకే, ఈ బిజినెస్ లో ఏమంటే అట్లా మేము చెయ్యము, బికాస్ యువర్ ఓనర్, ఇది మీ బిజినెస్, మీ ఓన్ బిజినెస్. మేము మీకు గైడ్ చేయగలము, కోచ్ చేయగలము, సపోర్ట్ చేయగలుగుతాము, బట్ నెవర్ ఎందుకు కాలేదు అని మేము మిమ్మల్ని స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేయలేము. అలా చేయకపోవటం వల్ల నాలాంటి వాళ్ళు దాన్ని చాలా అడ్వాంటేజ్ గా తీసుకున్నారే, ఇంత ఫ్రీడమ్ ఉంది ఇక్కడ, ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉంది, నన్ను నేను చాలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలని మాలాంటి వాళ్ళమేమో పీక్స్ కి బిజినెస్ ని తీసుకెళ్ళగలిగాం. కొంతమందికి అదే కొద్దిగా నెగ్లిజెన్స్ అనమాట. ఏముందిలే జాబ్లు అంటే, మనం టయానికి పోకపోతే వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి, వాళ్ళు మనల్ని క్వశ్చన్ అడుగుతారు,
మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఇక్కడ మనల్ని అడగట్లేదు కదా అని ఛాన్స్ తీసుకుంటారు. నో ఫ్రెండ్స్, బాగా అర్థం చేసుకోండి, అది జాబ్, ఇంకొకటి బిజినెస్. ఇది మీ బిజినెస్, యువర్ బిజినెస్, మీ 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 ఫ్యామిలీ బిజినెస్, మీ జనరేషన్స్ కి మీరు ఒక సెక్యూరిటీ క్రియేట్ చేస్తున్న వరల్డ్. ట్రై టు అండర్స్టాండ్. ఈ పర్సనల్ ప్రొడక్టివిటీ పెరగాలంటే 2 ఏరియాస్ నేను ఇప్పుడు మీకు కవర్ చేయబోతున్నాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ మైండ్ సెట్. బాగా అర్థం చేసుకోండి, ముందు మీ మైండ్ సెట్ మారాలండి. నేను చాలా మందితో మాట్లాడేటప్పుడు కూడా, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యి 3 months అయింది, 4 months అయింది, 6 months అయింది, స్టిల్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఐ కెన్ ఫీల్ దట్ లేదు, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఇంకా చేంజ్ కాలేదు, వీళ్ళు సేమ్ ఓల్డ్, అంటే ఆ ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటా ఒక ఎంప్లాయ్ మైండ్ సెట్ లోనే ఉన్నారు. ఇంకా అంటే ఒక ఓనర్షిప్ లోకి, ఒక ఆంటర్ప్రినర్ గా, అంటే పాసిబిలిటీస్ చూసే మైండ్ సెట్ లోకి రాలేదు. ఎందుకు రాలేదని దాన్ని నేను బ్యాక్ టెస్ట్ చేసుకొని చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ 3 ఏరియాస్ లో వాళ్ళ దగ్గర చాలా లాగింగ్ నాకు కనిపించింది. దట్స్ వై ఇప్పుడు నేను మీకు, నా కొత్తగా అసోసియేట్ అవుతున్న వాళ్ళకి నేను మీకు ఈ రోజే ఐఎమ్ గివింగ్ దట్ క్లారిటీ అనమాట. ఓకే, ఫస్ట్ లిజన్ టు కేస్ స్టడీస్. కేస్ స్టడీస్ ని వింటము అండ్ దాంట్లో ఉన్న ఒక టాప్ 4-5 పాయింట్స్ రాయటం. ఇది నేను రెగ్యులర్ గా ఎవ్రీ 2 months ఒకసారి నేను చేసే మీట్స్ ఇవి కవర్ చేస్తాను. ఎందుకంటే ఇదే జిష్ ఆఫ్ ద బిజినెస్. నేను అర్థం చేసుకుంది, నేను ఇంప్లిమెంట్ చేసుకుంది, ఈరోజు ఇంత స్ట్రాంగ్ హోల్డ్ నా ఫ్యామిలీని నేను పెట్టగలిగానంటే ఓన్లీ రీజన్ వీటిలో నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను, నా మైండ్ సెట్ ని చాలా స్ట్రాంగ్ చేసుకున్నాను. లిజనింగ్ టు కేస్ స్టడీ ఎవ్రీ డే, అండ్ ఆ కేస్ స్టడీలో నుంచి ఫ్యూ పాయింట్స్. నా మొహమ్మద్ గారు కూడా మీతో చాలా బాగా చెప్పారు. ఫ్రెండ్స్, మా 300 కేస్ స్టడీస్ అనే ఒక ఛాలెంజ్ ను మనం తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. సీరియస్ గా చెప్తున్నాను, ఈ రోజుకి కూడా దట్ ఈస్ లైక్ ఓపెన్ ఛాలెంజ్. మీరు ఎవ్రీ డే కేస్ స్టడీ విని దాని నోట్స్ రాసుకొని, అలా 300 కేస్ స్టడీస్ మీరు ఎప్పుడైతే విని ఆ నోట్స్ అంతా ఒక బుక్ లో మీ దగ్గర ఉంటుందో, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ కాల్ అందులో రికార్డ్ కూడా అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్. నో ఫోర్స్ ఆన్ దిస్ ప్లానెట్, నో ఫోర్స్ ఆన్ దిస్ ప్లానెట్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ గోయింగ్ డైమండ్. ఏంది దానికి? కాకపోతే మీరు ప్రతిరోజు కేస్ స్టడీ వినాలా. ఆ కేస్ స్టడీ ఎంతసేపు పడుతుందండి ఒక కేస్ స్టడీ వినడానికి? హార్డ్లీ ½ an hour. మార్నింగ్ ఒక ½ an hour ఎర్లీగా లేకపోగలగటం, లేదా నైట్ ఒక ½ an hour లేట్ గా నిద్రపోగలగటం. ఆ స్లాట్ మీరు అడ్జస్ట్ చేసుకోగలిగారంటే ఆ కేస్ స్టడీ. లిజన్ టు యుఎస్ కేస్ స్టడీస్, యుఎస్ కేస్ స్టడీస్ దయచేసి. ఇంకోటి, నిజంగా ఈ బిజినెస్ లో మీకు ఆ రీటైల్ ఎస్టేట్, వెల్త్ క్రియేషన్, ఇంత పెద్ద పదాలు కానీ మీకు ప్రాపర్ గా అర్థమైంటే, డైమండ్ ప్యాక్ తక్కువ ఎవరు సబ్స్క్రిప్షన్ తీసుకోరు. ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఇస్ లైక్ ఓపెన్ సీక్రెట్. ఇంకా డైమండ్ ప్యాక్ తక్కువ మీరు ఉన్నారు అంటే మీకు ఇంకా, ఐ మీన్ ఇందాక మొహమ్మద్ గారు కూడా చాలా బాగా యూజ్ చేశారు, బిగ్ పిక్చర్ అనే వర్డ్. మీరు చూడలేదండి, దాట్స్ ఇట్. అది మీరు డైమండ్ ప్యాక్ తీసుకొని ఎవ్రీడే కేస్ స్టడీ వింటా, నోట్స్ రాసుకుంటా, ఐఎమ్ టెలింగ్ యూ, ఐ మీన్ దట్స్ కాల్డ్ ఆంటర్ప్రినర్. అంతే, మీరు ఎంటర్ప్రైజ్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మీకు ఆ మైండ్ సెట్ రావాలి. ఆ మైండ్ సెట్ రావాలంటే ఫస్ట్ జరగాల్సిన కరెక్షన్. నెక్స్ట్ 20 to 30 pages ఆఫ్ బుక్ రీడింగ్. దిస్ ఇస్ లైక్ ఏ గేమ్ చేంజర్ అనుకోండి. ఒక్క పాయింట్ గేమ్ చేంజర్. 20 to 30 pages ఆఫ్ బుక్ రీడింగ్. జస్ట్ ఒకసారి మాట్లాడుకుందాం ఇక్కడ. ప్రతిరోజు ఒక 20 పేజీలు బుక్ చదివాం అనుకుందాం, జస్ట్ ఒకసారి. అంటే ఒక 10 days లో 20 pages, ఒక 1 month 30 days అనుకుందాం యావరేజ్. 30 days లో మీరు ఇంచుమించు 600 pages. ఆన్ అన్ యావరేజ్ ఒక బుక్ 300 అనుకుందామండి. అంటే పర్ మంత్ 2 books చదువుతున్నారు. పర్ యానం 12 months, 12 to 24 books. బాగా అర్థం చేసుకోండి, మీరు ఆల్రెడీ 24 books, అంటే 24 ఎక్స్పీరియన్స్, అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఒక బుక్ లో పెడతారు. ఎవరైనా పర్సన్ బుక్ రాశారంటే 24 people వాళ్ళ సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ని మీరు ఒక 1 year లో చదివారంటే, మీరు ఆల్రెడీ సొసైటీలో మీ ఫ్రెండ్స్ కంటే, మీ రిలేటివ్స్ కంటే, మీ కొలీగ్స్ కంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు 25 books యాడెడ్ గా ఉన్నారు. మీరు వాళ్ళకంటే మీ మైండ్ ఎన్నో, అంటే ఒక 100 steps 200 steps బెటర్ అయిపోయింది మీ మైండ్. 25 books నాలెడ్జ్ బ్రిక్ సజెస్టెడ్, ఆర్ నన్ను రీచ్ అవ్వండి ఎవరికైనా, నెక్స్ట్ ఏం బుక్ చదవాలి, ఐ విల్ గైడ్ యూ. మొన్న ఎవరో మా ఇంటికి వచ్చి నా లైబ్రరీ చూసి దే లిటరలీ దే గాట్ షాక్డ్. వామ్మో, ఏం ఇన్ని బుక్సా అని. నేను ఒకటే అన్నాను, రేపు పొద్దున నా కిడ్స్ గ్రో అయిన తర్వాత, వాళ్ళకి బుక్ చదివి అర్థం చేసుకునే నాలెడ్జ్ వచ్చాక, నా లైబ్రరీలో ఉన్న బుక్స్ చదివితే చాలు, వాళ్ళు దే విల్ రూల్ ద వరల్డ్. దే విల్ రూల్ ద వరల్డ్. మీ ఇంట్లో మీరు ఎన్ని బుక్స్ చదువుతున్నారు? ఐ మీన్ మీ లైబ్రరీ ఎవ్రీ మంత్ యాడ్ అవుతుందా లేదా?
బుక్స్ లో నోట్స్ రాస్తున్నారా లేదా? ఫ్రెండ్స్, ఏ ఫీల్డ్ అయినండి, నేను మన బిజినెస్ అని అనట్లేదు, నేను ఇది బిజినెస్ గురించి చెప్పట్లేదు. ఇన్ ఎనీ ఫీల్డ్ జస్ట్ అనుకుందామండి, ఒక ఆస్ట్రోఫిజిసిస్ట్ ఉన్నాడు, తను ఏదో సెతి ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాడు, సర్చింగ్ ఫర్ ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ లైఫ్ అనే ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాడు అని అనుకున్నాము. తను ఎవ్రీ ఇయర్ దాని రిలేటెడ్ సైంటిస్ట్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్న జర్నల్స్, వాళ్ళు పబ్లిష్ చేస్తున్న బుక్స్ చదువుతా ఉంటే ఒక 1 year 2 years 3 years డౌన్ ద రోడ్, లేదా మీ ఫీల్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దిలీపే ఉన్నాడు, హీ వర్క్స్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ, ఎవ్రీ జర్నల్ ఎవ్రీ అప్డేట్ ఆ ఫీల్డ్ లో తను చదువుతా ఉన్నాడు అనుకోండి, ఒక 5 ఏళ్ళు ఆ పర్సన్ ఎట్ట తయారవుతాడు? మన దిలీప్ ని ఆ ఫీల్డ్ లో కొట్టే వాళ్ళు ఉండరు. ట్రై టు అండర్స్టాండ్. అలాంటిది ఇంక నేనేమంటున్నాను, అల్టిమేట్ సక్సెస్ ఇప్పుడు మనం ఉన్న బిజినెస్, టైం, మనీ, ఫ్రీడమ్ ఇన్ని ఆఫర్ చేస్తుంది మీకు. ఐ మీన్ మీ కిడ్స్ క్వాలిటీ టైం, మీ వైఫ్ ఫ్రీడమ్, మీ ఫ్రీడమ్, మీ జనరేషన్స్ టుగెదర్ సెక్యూరిటీ. అలాంటిది బ్రిడ్ సజెస్టెడ్ బుక్స్ అండ్ యువర్ మెంటర్ సజెస్టెడ్ బుక్, మీరు ఒక 1 year లో ఒక 20+ బుక్స్ అలా మీరు చదివితే, జస్ట్ ఇమాజిన్ హౌ యువర్ మైండ్ సెట్ విల్ బి, హౌ యువర్ మైండ్ సెట్. అది నేను చెప్పినా ఇప్పుడు మీరు ఫీల్ కాలేరు. ఒక్కసారి నేను చెప్పిన ఈ వర్క్ ఫినిష్ చేసి ఆ స్పెక్ట్రమ్ కి అవతల ఎండ్ మీరు ఉన్నప్పుడు, అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూస్తే మీరు నన్ను రీచ్ అయ్యి తెలుసా, ప్రవీణ్ మ్యాన్, మీరు చెప్పిన దానికంటే కూడా ఈరోజు మేము వీఆర్ డూయింగ్ వండర్స్ ఇన్ అవర్ లైఫ్ అంటారండి. ఓకే, అండ్ థర్డ్ బట్ నాట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి మీటింగ్స్ అండి. నెవర్ ఎవర్ మిస్ ద మీట్. నేనైతే ఎలా అంటే, ఈ రోజు కూడా 30 ఏమో ఉన్నారు, నాకు నా పేస్ మీటింగ్స్ లో ఉన్న వాళ్ళని నేను హెచ్పిఎల్స్ అనుకుంటాను. మిగతా వాళ్ళందరూ హీ మే బి ఏ క్యాజువల్ రిటైలర్ ఆర్ హీ మే బి ఏ సీరియస్ రిటైలర్, వాళ్ళ సపోర్ట్ వాళ్ళకి నేను చేస్తాను. బట్ నాకు పేస్ లో ఉంటేనే దట్ గై ఇస్ మై హెచ్పిఎల్. నేను ఇంకొద్దిగా వాళ్ళని రెగ్యులర్ గా ఉండే వాళ్ళందరినీ నా బుక్ లో వాళ్ళ నేమ్స్ వెళ్ళిపోతాయి, వాళ్ళకి నేను పర్సనల్ గా కూడా టచ్ లో ఉంటాను. వాళ్ళ దగ్గర నుంచి ఒక 1 week 10 days కాల్ రాకపోతే, అంటే డెప్త్ లో వాళ్ళు కొద్దిగా హెసిటేట్ చేయొచ్చు, ఆ మెంటర్ దాకా ఎందుకు, నా అప్లైన్ ఉన్నారు, నా కోచ్ ఉన్నారు. యా గ్రేట్ అండి, యువర్ అప్లైన్స్ అండ్ యువర్ కోచెస్ ఆర్ ఫెంటాస్టిక్, దాంట్లో డౌటే లేదు. నేను ఇతను చాలా కమిటెడ్ ఐబిఓ, చాలా బాగా చేస్తున్నాడు, దీన్ని కొద్దిగా నేను గైడ్ చేశానంటే చాలా ఫాస్ట్ గా 1 lakh ఇన్కమ్ లో రీచ్ అయిపోతాడు. నేను రీచ్ అవుతుంటాను వాళ్ళని, ఎందుకంటే ఓన్లీ వాళ్ళు నన్ను ఎక్కడ 1 అయ్యారంటే మీటింగ్స్ కి రెగ్యులర్ గా ఉండటం. మీటింగ్స్ లో ఉంటేనే, దిస్ ఇస్ వేర్ వీ లెర్న్ ఫ్రెండ్స్. ఈరోజు చూడండి, వెంకటేశ్వర్లు గారు ఎంత బాగా ఒక బ్యూటిఫుల్ టెస్టిమోనీ షేర్ చేసుకున్నారు, అండ్ పద్మావతి అండ్ శేఖర్ ఎంత బాగా రేపు April 18th జరుగుతున్న యూత్ మీట్ కి వాళ్ళ వర్కౌట్ ప్లాన్ నేను ఫస్ట్ టైం ఈ రోజు వింటాం. నేను లిటరలీ షాక్డ్, వావ్ దిస్ గైస్ ఆర్ షేపింగ్ అవుట్ ఫెంటాస్టిక్ అనుకున్నాను నేను. ఓకే, అండ్ మొహమ్మద్ గారు ఆయన ఎలా గోల్ వర్క్ పెట్టుకొని వర్క్ చేస్తున్నారు, దిలీప్ తన న్యూ లాంచ్ ఎక్స్పీరియన్స్, ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి వాళ్ళు అసలుకి. ఓకే, ఇలా మనం వీళ్ళందరి దగ్గర నుంచి ఆ వీక్ లో జరిగిన ఎక్సైట్మెంట్ మొత్తాన్ని, ఎక్స్క్యూజ్ మీ, ఆ ఎక్సైట్మెంట్ మొత్తాన్ని మనం విని ఆ ఎనర్జీతో వీ గో అండ్ వీ డెవలప్ అవర్ రీటైల్ ఎస్టేట్. ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్, ట్రై టు అండర్స్టాండ్. మీటింగ్స్ ఆర్ లైక్ ఆక్సిజన్ ఇన్ దిస్ బిజినెస్, దిస్ ఈజ్ ఆక్సిజన్. వారం మొత్తం మనం వర్క్ చేసిన వర్క్ ని టాలీ చేసుకొని, ఒకవేళ రిజల్ట్ వచ్చింది, రిజల్ట్ రావడానికి గల కారణం ఏంది, ఒకవేళ మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయి రిజల్ట్ రాకపోవడానికి గల కారణం ఏంది, ఈ మీటింగ్స్ లో తెలియకుండా మీకు చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికేస్తాయి. నెవర్ ఎవర్ మిస్ అవర్ పేస్ మీటింగ్స్ అండ్ సండే జరిగే ఓపెన్ మీటింగ్. ఇప్పుడు పేస్ మీట్ అయితే మనం 1 hour చేస్తున్నాం, లాంగ్ బ్యాక్ 1.5 hour, ఇప్పుడు 9 to 10 ఫినిష్ చేస్తున్నాం. ఓపెన్ మీటింగ్ హార్డ్లీ 6 కి స్టార్ట్ అవుతుంది, 7:15 కి వైండ్ అప్ చేస్తా ఉన్నారు సండేస్. నెవర్ ఎవర్ మిస్ దిస్ 2 meetings, మిస్సే కాబాకండి మీరు. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మైండ్ సెట్ ని డెవలప్ చేసుకున్న తర్వాత వాట్ వీ నీడ్ టు డూ, ఇవే మనకి మన వెల్త్ ని క్రియేట్ చేసే యాక్టివిటీస్. మనం చేయాల్సింది ఈ 3. వీలైనంత త్వరగా 500 పర్సనల్ పాయింట్ సర్కిల్లోకి రావాలా, ఎంత ఈజీగా రాగలుగుతాము, దాంట్లో పెద్ద ఇదేం బ్రహ్మ విద్యం కాదు. కంపెనీ ఆమ్వే సపోర్టింగ్ విత్ ఎవ్రీ డే మినిమం 4 trainings సపోర్ట్ చేస్తున్నారు. మన కన్వీనియంట్ టైంలో అట్లీస్ట్ ఒకటి అటెండ్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నాము. అండ్ అఫ్ కోర్స్ ఝాన్సీ, ఐ నో హౌ మచ్ షీఈస్ పుట్టింగ్ ఎఫర్ట్ టు డిజైన్ దట్ బ్యూటిఫుల్ సెషన్స్. ఎవ్రీ సెకండ్ సండే ఒక సెషన్ ప్లాన్ చేస్తున్నారు. ఐ నో ద ఎఫర్ట్, ఆ మీటింగ్ ని ఆర్గనైజ్ చేయడానికి తను పెడుతున్న, వై బికాస్ అర్థమైపోయింది మాకు పొటెన్షియల్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మిమ్మల్ని వీలైనంత ఫాస్ట్ గా మీ రీటైల్ ఎస్టేట్ మీకు ఎస్టాబ్లిష్ చేయడం, వి గాట్ ద క్లారిటీ. వీలైనంత త్వరగా మీ ఫ్యామిలీ ట్రీని, సింపుల్ అండి, ఫ్యామిలీ ట్రీలో కూడా కన్ఫ్యూజ్ కాదు, చాలా సింపుల్ చెప్తాను చూడండి. 25 to 35 ఏజ్ గ్రూప్ మొత్తాన్ని మీ డిటిఎంస్ రిగార్డింగ్ యువర్ నెట్వర్క్ పెట్టుకోండి. 35+, 35 and plus
వాళ్ళతో మీ DTM it should be related, it's Nutralite, or it should be related to your artistry, or it should be related to your home care, personal care. I mean durables unlimited range ఉంది కదా మనకి. ఈజీగా అంటే వర్స్ట్ కేసులో కూడా మీరు బిజినెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు తెలిసి 3 months to 6 months మాక్సిమం టైం అండి మనం 500 PV సర్కిల్లోకి వచ్చేది పెద్ద విషయమే కాదు. ఒక 40-50 క్వాలిటీ ఫ్యామిలీస్ మన ఫ్యామిలీ ట్రీలో నుంచి వీళ్ళు ఎటు తిరిగి బయటకు పోయి ప్రతి నెల ఏదో షాప్ లో కొంటున్నారండి. వాళ్ళని మీరు క్వాలిటీ ప్రోడక్ట్ తో రీప్లేస్ చేయడం విత్ యువర్ నాలెడ్జ్. దాట్స్ ఇట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, అండ్ ఇప్పుడు యాప్సా బిజినెస్ దీని గురించి నేను మాట్లాడుతా ఉన్నాను. యాప్సా ఏంటి బాగా అర్థం చేసుకోండి. యాప్సా అందరూ బిజినెస్ చేస్తున్నారు మన ఏపీ తెలంగాణలో, బట్ మనం దీన్ని చాలా డెప్త్ గా విత్ ద హెల్ప్ ఆఫ్ మహేష్ డైసెక్ట్ చేయగలిగాము. అండ్ దీంట్లో మనం చాలా పెద్ద రెవల్యూషన్ ని కూడా చూడగలుగుతున్నాం. ట్రై టు అండర్స్టాండ్. 3 to 5 క్యాజువల్ రీటైలర్స్ యాప్సా బిజినెస్ లో మీరు కానీ ట్యాప్ చేయగలిగితే పర్ మంత్ ఐఎమ్ టెల్లింగ్ యూ అసలు యాప్సా నుంచే ఎవ్రీ మంత్ 10,000 పాయింట్స్ బేస్ ని మనం సెట్ చేసేయచ్చు. దిస్ ఇస్ ప్యూర్లీ డిస్కవర్డ్ బై పీజేటీ టీమ్. అంతే, దీంట్లో మనం యాప్సాతో కూడా 10,000 పాయింట్స్ సెక్యూర్ చేసుకోవచ్చు అనేది మటుకు మనం డైసెక్ట్ చేసిన విషయం ఇది. 3 to 5 క్యాజువల్ రిటైలర్స్ మనం జాన్ నుంచి చాలా స్ట్రాంగ్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఈ మంత్ లో మనం రాజ్ క్యాజువల్ రిటైలర్స్ లోకి వచ్చినాడు, అనిల్ స్టార్ట్ చేపించినారు క్యాజువల్ రిటైలర్ ని, అండ్ మహేష్ అఫ్ కోర్స్ తను చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తా ఉన్నారు. అండ్ నెల్లూరు నుంచి శ్రీనివాస్ గారు ఆ లైన్ లో ఉన్నారు, ఆ లిస్ట్ లో చాలా ముందుకు వస్తా ఉన్నారు. క్యాజువల్ రిటైలర్స్ ఇన్ యాప్సా మినిమం 3 to 5 క్యాజువల్ రిటైలర్స్ పర్ మంత్ ఈజీగా చేయొచ్చండి. ఈజీగా ఇఫ్ యూ కెన్ ఫోకస్, కొద్దిగా స్ట్రాంగ్ గా కానీ ఫోకస్ చేయగలిగితే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 పాయింట్స్ ని మనం కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు కదా. 21st సెంచరీలో బిగ్గెస్ట్ ఇన్నోవేషన్, బిగ్గెస్ట్ డిస్కవరీ ఏదన్నా ఉంది అంటే నో డౌట్ కాంపౌండ్ ఎఫెక్ట్. ఓకే, 8th వండర్ అని కూడా అంటారు ఐన్స్టీన్ గారు చెప్పినప్పటి నుంచి. ఓకే, మనం ఇప్పుడు చేస్తున్న ఈ ఎఫర్ట్ ని మీరు మీ నెట్వర్క్ లో చూడగలిగే దట్ ఈస్ యువర్ కాంపౌండ్ ఎఫెక్ట్. దట్స్ వేర్ మీ 1 lakh ఉంది పర్ మంత్, 10 lakhs ఉంది పర్ యానం, 1 crore ఉంది. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ నెట్వర్క్. 1 to 2 HPLs పర్ మంత్. 1 to 2 ఎంత చిన్న ఫిగర్స్ చూడండి, ఇవన్నీ ఎంత సింపుల్ ఫిగర్స్. ప్రాబ్లం అదే, కొన్నిసార్లు సింప్లిసిటీని నెగ్లెక్ట్ చేసేస్తాం అనమాట. మనం చాలా సింపుల్ కదా, ఆ సింపుల్నెస్ మనల్ని we overlook over that simplicity. Guys, ఈ ఏరియాస్ ఇప్పుడు ఎందుకు కొంతమంది లీడర్స్ దే హ్యావ్ వెరీ బిగ్ బిజినెస్ అంటే ఈ సింప్లిసిటీని మేము చాలా బాగా అర్థం చేసేసుకున్నాం, ఓవర్లుక్ చేయలేదు. అర్థం చేసుకున్నాం, అరే ఇంత సింపుల్ గా ఉన్నప్పుడు దీన్ని ఎందుకు ఇంత డెప్త్ గా మనము చేయకూడదు అనే ఏరియాస్ లో మేము చాలా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్ళగలిగాం. ఓకే, ఈ 3 points, 500 personal points per month with in your family tree, Nutralite base, artistry base, home care, personal care, durables, and 3 to 5 casual retailers in APSA business, and 1 to 2 HPLs per month. ఒక నెలకి అట్లీస్ట్ 1 to 2 HPLs. ఈ 3 points కరెక్ట్ గా న్యూగా స్టార్ట్ అవుతున్న IPO ఇఫ్ ఈస్ కమిటెడ్, మనం కరెక్ట్ గాని ట్రాక్ చేయగలిగామంటే ఐఎమ్ టెల్లింగ్ యూ 1 year లో 1 lakh in 1 year, 1 lakh per month in 1 year. ఈ స్లోగన్ ని మన పీజేటీ ఈజీగా we can break this code. Okay, and last but not least slide, this is very important అండి. ఓకే, యువర్ పర్సనల్ ప్రొడక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు యువర్ టీమ్ ప్రొడక్టివిటీ. మనం పర్సనల్ గా పర్ఫామ్ చేయకుండా, అంటే డౌన్ లైన్ కి 500 points చేయమని చెప్పి అట్లీస్ట్ మనం 300-400 points కూడా చేయలేకపోతుంటే హౌ వీ కెన్ సెల్? మన నోట్ల నుంచి ఆ వర్డ్ ఎట్లా వస్తుంది? అండ్ ఇంకోటి నేను చెప్తున్నాను, మనం ఇప్పుడు రెగ్యులర్ గా మంత్ స్టార్టింగ్ లో మన గ్రూప్ లో చేసుకునే ఫస్ట్ మంత్ పేస్ మీటింగ్ లో వీఆర్ రికగ్నైజింగ్ లీడర్స్. 300 PV అండ్ అబౌవ్ చేసిన వాళ్ళందరినీ వీఆర్ రికగ్నైజింగ్ బికాస్ దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ ఫిట్. వీ నీడ్ టు అప్రిషియేట్ దట్ లీడర్స్. వాళ్ళకి దే డిజర్వ్ దట్ అప్రిసియేషన్, దే డిజర్వ్ దట్ రికగ్నిషన్. ఓకే, మీ డౌన్ లైన్ పిక్ ఆడుండి మన పిక్ ఆడలేదు అంటే గైస్ అదే చూడండి, మళ్ళీ ఇక్కడ ఎవరు మిమ్మల్ని అడగము. అదే కదా ఫెంటాస్టిక్ థింగ్ ఇక్కడ. దాన్నే మీరు కొద్ది సీరియస్ గా తీసుకొని, లేదు బాస్, నెక్స్ట్ టైం నా డౌన్ లైన్ పిక్ ఆడు ఉంటుంది, నాది కూడా ఉండాలి, మా కపుల్ పిక్ కూడా ఆడు ఉండాలి. దట్ షుడ్ బి యువర్ మోటివేషన్. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఎందుకంటే దట్ ఈస్ ద ఏరియా వేర్ వీ మిస్ రెస్పెక్ట్ ఫ్రమ్ టీమ్స్. కొంతమంది నా టీం నాతో ఎక్కువ టచ్ లో ఉండట్లేదు సార్, మీతో యాక్సెస్ అవుతున్నారంటే, అంటే ఇక్కడ నాకేమో 2 horns ఉన్నాయి మీకు లేవు అనేది రీజన్ కాదు. అక్కడ
యూ మిస్సింగ్ దట్ రెస్పెక్ట్. ట్రై టు అండర్స్టాండ్ ఫ్రెండ్స్. ఇది ఇంతకంటే నేను మన పేస్ కాబట్టి అట్లీస్ట్ నేను ఇంత దూరం మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. బికాస్ ఐ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లీడర్. మీరు ప్రతి ఒక్కరు నాకు స్పెషల్. అండ్ నాకు అదే స్పెషల్ మీరు మీ టీం ముందు కూడా మీరు అంతే స్పెషల్ గా ఆ స్పార్క్లింగ్ స్టార్ లాగా మీరు నాకు కనపడాలా. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ అండి. ఓకే, అండ్ దట్స్ ఫ్రమ్ మై స్లైడ్స్. 1 second. Yeah, 1 second guys. Yeah, I stopped screen sharing. Yeah, I hope I made sense to you. ఈ రోజు నేను మాట్లాడిన ఈ టాక్ ఖచ్చితంగా మీ బిజినెసెస్ అండ్ ఎస్పెషల్లీ ద న్యూ అసోసియేట్స్ అండ్ ఐఎమ్ లుకింగ్ అండ్ ఐఎమ్ రెడీ టు, అంటే ఆ డే కోసము. ఇప్పుడు మహేష్ ని మనం 16 months లో ట్రాక్ చేస్తున్నాము. రాజ్ అండ్ శ్వేత వాళ్ళని 12 months అని ట్రాక్ చేస్తున్నాము. నాకు ఇంకో న్యూ నేమ్ ఐ వాంట్ టు లిజన్. 1 year లో, యా, మీరు ఆ మీటింగ్ లో చెప్పిన తర్వాత ఈరోజు 1 year లో ఐఎమ్ ద పర్సన్ హూ హిట్ ద 10,000 points. ఆ 1 lakh ఇన్కమ్ బ్రాకెట్ లోకి నేను ఉన్నాను. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ టు సీ యూ. అండ్ ఆపర్చునిటీని అయితే లైట్ తీసుకోబాకండి. ఇయర్స్ టుగెదర్ మేము ఈ ఆపర్చునిటీలు అసోసియేట్ అయ్యాం కదా. వీ నో వాట్ ఆమ్వే బ్యాక్గ్రౌండ్ ఎంత చేస్తుంది అనేది మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. రేపు 2030కి వీళ్ళు 10,000 crores ఇండియన్ మార్కెట్ లో హిట్ చేసినప్పుడు వేల మంది జీవితాలు మారిపోతాయి. వేల మంది జీవితాలు. నా స్వార్థం ఏంటి, నా ప్రతి ఒక్క బిజినెస్ అసోసియేట్ లైఫ్ కూడా మినిమం డైమండ్, ఫౌండర్స్, ఎమరాల్డ్ ఆ లెవెల్లో నేను మిమ్మల్ని చూడాలంటే ఆ బిగ్ మనీ ఉన్న లెవెల్స్ లో నేను మిమ్మల్ని చూడాలా. ఈ 4 slides ని కొద్ది జాగ్రత్తగా మీరు ఇఫ్ యూ కెన్ మానిటర్. అండ్ ఇంకోటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ మంత్ ఎండింగ్ లో మనం చేసుకునే టీమ్ మీటింగ్ లో నేను ఒక చిన్న ఒక కాంటెస్ట్ అనుకోండి, లేకపోతే ఒక క్రైటీరియా అనుకోండి. ఒక 3 casual retailers ఒక్క HPL ని లాంచ్ చేసిన వాళ్ళని ఐ వాంట్ టు రికగ్నైజ్ అండి స్పెషల్ గా. వాల్యూమ్స్ వైజ్ ఇప్పుడు ఎవ్రీవన్ ఇస్ డూయింగ్, మీకు బేసెస్ వచ్చేసి ఆ ఎన్విరాన్మెంట్ మేము క్రియేట్ చేసాము. అందరి వాల్యూమ్స్ గ్రో అవుతున్నాయి. అందరి వాల్యూమ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఓకే, ఇప్పుడు నాకున్న చిన్న వాట్ ఐ వాంట్ టు మిమ్మల్ని ఎక్కడ చూడాలనుకుంటున్నానంటే ఈ మంత్ ఎండింగ్ రికగ్నిషన్ లో 3 casual retailers అండ్ ఒక్క HPL, ఒక్క న్యూ లాంచ్. ఐ వాంట్ టు రికగ్నైజ్ యూ పీపుల్ ఇన్ ద టీమ్ మీట్. 100+ people ఆ టీమ్ మీట్ లో నేను మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు షో యూ ఫోటో అండ్ ఐ వాంట్ టు అప్రిషియేట్ యూ అండ్ మీ ఎఫర్ట్ ని నేను అక్కడ రికగ్నైజ్ చేయాలనేది నేను ఈవెన్ ఇది ఝాన్సీతో కూడా నేను డిస్కస్ చేయలేదు. ఇప్పుడు స్ట్రైట్ ఎంటైర్ టీమ్ తో నేను చెప్తా ఉన్నాను. ఓకే, 3 casual retailers and 1 HPL. I want to recognize that leader. Okay, చూద్దాం how many people will be there. at least give that effort పెడదాం. ఎంతవరకు ల్యాండ్ అవుతామనే తర్వాత ముందు అట్లీస్ట్ ఆ డైరెక్షన్ లో మనము స్టెప్స్ వేద్దాం. ఓకే, అండ్ ఐ హోప్ అందరూ ఆఫర్స్ ని కూడా బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా ఆఫర్స్ అయిపోయే లోపల వాటిని జాగ్రత్త యూటిలైజ్ చేసుకోండి. అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఐ హోప్ ఐ మేడ్ సెన్స్ టు యూ పీపుల్. ఇట్ యాడెడ్ వాల్యూ ఇన్ యువర్ లైఫ్ అనే నేను అనుకుంటున్నాను. ఓకే, అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ బ్యాక్ టు ద హోస్ట్ అండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మాకు చాలా బాగా సెన్స్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. విత్ దిస్ వీఆర్ ఎండింగ్ ద కాల్ అండి. గుడ్ నైట్.